హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అక్కడ ఇప్పటి వరకు జరగని అద్భుతం ఒకటి జరిగింది. యూపీలోని బారాబంకీ జిల్లాలోని నిజాంపూర్ చిన్న గ్రామం. 150 నుంచి 200 దాకా దళిత కుటుంబాలు మాత్రమే నివసించే ఒక కుగ్రామం అది. అలాంటి చిన్న పల్లెలో 15 ఏళ్ల రామ్ కేవల్ మొట్టమొదటిసారి 10వ తరగతి బోర్డు పరీక్షలు పాస్ అయ్యాడు. నిజాంపూర్ గ్రామంలో ఇంతవరకు 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. రామ్ కేవల్ తండ్రి జగదీష్ దినసరి కూలి, తల్లి పుష్ప బడిలో మధ్యాహ్న భోజనం వండుతూ ఉంటుంది. చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి లేని ఆ గ్రామంలో రామ్ కేవల్ మొదటిసారి చదువరి అయ్యాడు. పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు పట్టణాల్లో పెళ్లి ఊరేగింపులు నెత్తి మీద లైట్లు మోసే పని చేసే రామ్ కేవల్ ఇప్పుడు తన గ్రామానికి కొత్త వెలుగయ్యాడు. పూర్తిగా కూలీ పనులు చేసుకునే నిరుపేద జనం ఉండే ఆ గ్రామాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. అరాకొరా కరెంటు ఉన్న ఆ ఊర్లో ఒక NGO పెట్టించిన సోలార్ ల్యాంప్ కింద చదువుకున్నాడు రామ్ కేవల్. 10 బోర్డు ఫీజు కట్టాక కూడా పల్లె జనం అతడు పాస్ అవుతాడని నమ్మలేదు. కానీ రామ్ కేవల్ నిరాశపడలేదు. అర్థం కాని పాఠాలను పక్క ఊళ్ళో సార్ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ ఊరంతా సంబరంగా ఉంది. తమ పూరి గుడిసెల నుండి 10వ తరగతి దాటి కాలేజీలో చేరబోతున్న మొదటి పిల్లవాడిని చూసి గర్వపడుతున్నారు. రామ్ కేవల్ విజయాన్ని చూసిన ఇతర పిల్లలు తాము చదువుకుంటామని చెప్తున్నారు. అతని తల్లిదండ్రులు ఇక రామ్ కేవల్ ను పనికి పంపము అని అతన్ని బాగా చదివించి ఉద్యోగస్తుని చేస్తామని అంటున్నారు. కూలీ పనికి వెళ్తూ 8 చదివి ఆపేసిన నాన్కు రామ్ కేవల్ ను చూసి తాను చదువు కొనసాగిస్తాను అని అనిపిస్తుందని అన్నాడు. రామ్ కేవల్ వల్ల తమ ఊరికి గుర్తింపు వచ్చిందని, అతని స్ఫూర్తితో తమ పిల్లల్ని కూడా చదివిస్తామని అక్కడి జనం చెప్తున్నారు. రామ్ కేవల్ విజయాన్ని గురించి తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి రామ్ కేవల్ తదుపరి ఉన్నత విద్యకు తగిన తోడ్పాటును అందిస్తామని అంటున్నారు. దేశంలోని ఒక గ్రామం నుండి ఒక పిల్లవాడు కాలేజీలో అడుగు పెట్టేందుకు 7 దశాబ్దాల కాలం పట్టింది. అలాంటి పల్లెలు ఉన్నందుకు ప్రభుత్వాలు ఎటూ సిగ్గుపడవు. కనీసం మనమైనా కాసేపు సిగ్గుపడదాం. ఆఫ్రికాను కదా డార్క్ కాంటినెంట్ అంటాం. చిమ్మ చీకట్ల దారులలో వెలుతురు దీపాల్ని మోస్తూ వెనుక వారికి కాంతిరేఖ అయిన పిల్లవాడా, నీకు అభినందనలు. చుట్టూ ఉన్న పేదరికపు శత్రువుతో యుద్ధం చేస్తూ గెలిచిన నువ్వు ఏ వీరుడి కన్నా తక్కువ కాదు. మీ చిన్న ఊరు రాబోయే కాలంలో రియల్ దందాకు, హైవేలకు బలిగాకుండా ఉంటే, ఏ బుల్డోజర్లు ఊరును లేపేయకుండా ఉంటే మీ ఊరి చరిత్రలో రామ్ కేవల్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.